ఇవాళ మక్కలు ఉన్నాయి. మక్కలు ఇప్పటికే 45 రోజులు అయింది రైతులు అమ్మబట్టి. 25వ తారీఖు మక్కల సంతను ఓపెన్ చేస్తారు. నిన్న ఎన్ని క్వింటాలు అంటే వరంగల్ మార్కెట్లో పెట్టుకున్నది 370 క్వింటాలు మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు అయింది. అది కూడా ఏంటిది? యాప్. అది యాపే. అది అక్కడ డౌన్లోడ్ కానీ రైతు పోయి కూర్చుంటే 45 నిమిషాలు 50 నిమిషాలు పడుతుందండి ఒక రైతు పంట ఉన్నదా లేదా చూడడానికి. అంటే మక్క పంట అన్నానికి యాప్లు అత్తనే కాంట పెట్టాలి, లేకుంటే లేదు. స్వయంగా నేను మరాయించినాక నిన్న మక్కలు నాకు కాంట అయినాయి 85 క్వింటాలు అయితే. అంటే పరిస్థితి ఈ రకంగా పంటలు మన పెద్దలు చెప్పినట్టు ఇది ఒక రాష్ట్రం కేంద్రం కాదు. దీని మీద పెత్తనం చేసి అమెరికా వాళ్ళని ఇబ్బందులు జాతి సంస్థల పెత్తనం ఉన్నది. ఆ పెత్తనం అంతా పోవాలంటే రైతుల అంతా ఐక్యత కావాల్సిందే. రైతు సంఘాల వాళ్ళకు కూడా ఐక్యతగా ఏ జిల్లాకు ఆ జిల్లా పనిచేయవలసిందే. వీటన్నిటిని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కానీ ప్రజలను కానీ రైతాంగాన్ని కానీ మహిళా రైతులను కానీ అంతా ఏకం చేస్తూ మనం పనిచేస్తేనే తప్పితే దీనికి పరిష్కారం వేరే పరిష్కారం అనేది లేదు. అనేక అంశాలు కౌలు రైతులు అనుకోండి, పౌర రైతులు అనుకోండి, అనేకమైన అంశాలు ఉన్నాయి. ఒక అంశం అనేది కాదు. వీటన్నిటి మీద మనం పోరాటం చేయవలసిందే. ఎప్పటికప్పుడు ఏ జిల్లా ఆ జిల్లా స్పందించవలసిందే.